నిర్మించడం చాలా కష్టంగా ఉందా? చాలామంది ఇదే సమస్యతో ఉంటారు. కానీ ఈరోజు మనం దానికి ఒక పరిష్కారం చూడబోతున్నాం. విక్టరీ విత్ యాష్ సూత్రాల ఆధారంగా ఒక పటిష్టమైన నెట్వర్క్ను ఎలా నిర్మించాలో చూద్దాం రండి. సరే, ముందుగా ఈ పవర్ఫుల్ ఐడియాతో మొదలు పెడదాం. ఎందుకంటే మనం గ్రోత్ గురించి ఆలోచించే పద్ధతినే ఇది మార్చేస్తుంది. ఇది ఏదో మాటల కోసం చెప్పిన కోట్ కాదు. ఇది ఒక ఫండమెంటల్ ట్రూత్. మనం చాలాసార్లు చేసే ఒక కామన్ మిస్టేక్ ఏంటో తెలుసా? జస్ట్ నంబర్స్ మీదే ఫోకస్ చేయడం. కానీ అసలు సక్సెస్ అనేది దానికి చాలా మించి ఉంటుంది. ఏంటో అది ఇప్పుడు చూద్దాం. చాలామంది ఏమనుకుంటారంటే మన గ్రూప్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత మంచిది అని. అంటే కనబడిన వాళ్ళందర్నీ యాడ్ చేసేయడమే పని. కానీ ఈ నంబర్స్ గేమ్ మెంటాలిటీ ఎందుకు వర్కౌట్ అవ్వదో, మన టైంని ఎలా వేస్ట్ చేస్తుందో ఇప్పుడు కొంచెం డీప్గా చూద్దాం. ఓకే, ఇక్కడ చూడండి. ఈ రెండింటి మధ్య తేడా ఎంత క్లియర్గా ఉందో. ఒకవైపేమో క్వాంటిటీ అంటే గుంపును పెంచడం, మరోవైపు క్వాలిటీ అంటే ఒక టీంని కట్టడం. ఒకటి ప్యాసివ్ గ్రూప్ని తయారు చేస్తే ఇంకొకటి యాక్టివ్ టీంని బిల్డ్ చేస్తుంది. సో ఒకటి ఫెయిల్యూర్కి దారితీస్తే ఇంకొకటి బలమైన పునాది వేస్తుంది. చాయిస్ చాలా క్లియర్ కదా? సరే, ఆ నంబర్స్ గేమ్ని పక్కన పెడితే అసలు స్ట్రాంగ్ నెట్వర్క్కి కావలసిన రెండు ముఖ్యమైన పిల్లర్స్ ఏంటో చూద్దాం. అవే బాధ్యత మరియు అలైన్మెంట్. మొదటగా అలైన్మెంట్ అంటే ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే అందరూ ఒకే మాట మీద, ఒకే లక్ష్యం కోసం కలిసి పనిచేయడం. ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఒకే ట్రైనింగ్, ఒకే ప్రిన్సిపల్స్తో కలిసి బిజినెస్ కట్టడం. ఇది జస్ట్ మెంబర్షిప్ కాదు, ఇది ఒక పార్ట్నర్షిప్. ఇక రెండోది రెస్పాన్సిబిలిటీ. అంటే మన బాధ్యతలేంటి, కోడ్ ఆఫ్ కాండక్ట్ని అర్థం చేసుకోవడం, దాన్ని ఫాలో అవ్వడం, మంచి ఉద్దేశంతో ఉండటం, నేర్చుకోవడానికి, వినడానికి, చెప్పింది చేయడానికి సిద్ధంగా ఉండటం. ఇవే విషయాల్ని మన సర్కిల్లోని వాళ్ళక్కూడా నేర్పించడం. ఇవన్నీ చాలా ముఖ్యం. సరే, ఇవన్నీ థియరీ బానే ఉంది. మరి ప్రాక్టికల్గా ఇన్వైట్ చేసే వాళ్ళ పాత్ర ఎలా ఉండాలి? బిల్డ్ చేసేటప్పుడు మనం ఎలాంటి స్ట్రాటజీ వాడాలి? ఇప్పుడు దాని గురించి చూద్దాం. ఈ మాట చూడండి, ఇది ఒక ఇంటర్వ్యూ లాంటిది. మనం ఎవరినైనా మన సర్కిల్లోకి ఆహ్వానిస్తున్నామంటే మనం వాళ్ళని జస్ట్ యాడ్ చేసుకోవట్లేదు, మనం వాళ్ళని ఇంటర్వ్యూ చేస్తున్నాం. ఈ యొక్క మైండ్ సెట్ షిఫ్ట్ ఎంత పవర్ఫుల్లో చూడండి. సో ఆ ఇంటర్వ్యూ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఇక్కడ 4 స్టెప్ ప్రాసెస్ ఉంది. ఫస్ట్, మన బాధ్యత ఏంటో మనం తెలుసుకోవాలి. తర్వాత మనలాంటి ఆలోచనలున్న వాళ్ళని గుర్తించాలి. వాళ్లతో ఓపెన్గా, నిజాయితీగా మాట్లాడాలి. అన్నీ ఓకే అనుకున్నాకే అప్పుడు ఇన్విటేషన్ లింక్ పంపాలి. అంతే. ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన మినిమం రిక్వైర్మెంట్ ఏంటంటే, మనం ఆల్రెడీ ఎక్స్పర్ట్స్నే వెతకట్లేదు. సరే, నేనొక ప్రయత్నం చేస్తాను, నేర్చుకోవటానికి సిద్ధంగా ఉన్నాను అనే మైండ్ సెట్ ఉన్నవాళ్లను వెతికితే చాలు. అయితే ఈ బాధ్యత, ఈ పవర్ అంతా ఇన్వైట్ చేసేవాళ్లదేనా? కాదు, ఇది 2-వే స్ట్రీట్. ఎవరైతే ఆహ్వానం అందుకుంటారో వాళ్లకూడా అంతే పవరుంది. ఎవరితో కలిసి పని చెయ్యాలి అనేది ఎంచుకొనే పూర్తి హక్కు మనకుంది. ఈ పాయింట్ చాలా చాలా ముఖ్యం. ఎవరూ మనల్ని ఫోర్స్ చెయ్యలేరు. అంటే ఇన్వైట్ అందుకున్న వాళ్లకి ఏ ఆప్షన్స్ ఉంటాయి? సరైన వ్యక్తి మనల్ని అప్రోచ్ అయ్యే వరకు వెయిట్ చేయొచ్చు, లేదా మనమే మనకు నచ్చిన వాళ్ల దగ్గరికి వెళ్లి మాట్లాడొచ్చు. ఎవరితో అయితే మనకు ఆలోచనలు కలుస్తున్నాయో వాళ్లనెంచుకోవాలి. అంతేగాని ఎవరో ప్రెషర్ చేస్తున్నారనో లేదా ఫియర్ ఆఫ్ మిస్సింగ్ అవుట్ అంటే ఫోమో వల్లనో అస్సలు జాయిన్ అవ్వకూడదు. ఎందుకంటే చూడండి, ఇది మన హక్కు కాదు, ఇది మనకు దొరుకుతున్న ఒక గిఫ్ట్, ఒక అవకాశం. కాబట్టి రెండు వైపుల వాళ్లు కూడా దీని సీరియస్గా, గౌరవంగా తీసుకోవాలి. సో ఇన్వైట్ చేసేవాళ్లు, జాయిన్ అయ్యేవాళ్లు ఇద్దరూ తెలివైన నిర్ణయం తీసుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఒక సక్సెస్ బ్లూ ప్రింట్ తయారవుతుంది. అంటే దీర్ఘకాలంలో సక్సెస్ ఎలా సాధించాలో ఒక దారి ఏర్పడుతుంది. ఈ నంబర్ చూడండి, కేవలం 2. అంటే ఏంటో తెలుసా? మీతో అలైన్ అవ్వని 100 మంది సభ్యుల కన్నా మీతో అలైన్ అయ్యే 2 పార్ట్నర్స్ ఎంతో విలువైనవాళ్లు. ఇది క్వాలిటీ వర్సెస్ క్వాంటిటీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. అల్టిమేట్ గోల్ ఏంటంటే టీచర్లకు బోధించడానికి టీచర్లను తయారు చేయడం. అంటే మనం కేవలం మన టీంని పెంచుకోవటం కాదు, మనలాగే ఆలోచించి వాళ్ల టీమ్స్ని కట్టగలిగే లీడర్స్ని మనం తయారు చేయాలి. అదే అసలైన సక్సెస్. ఈ స్ట్రాటజిక్ అలైన్మెంట్ వల్ల వచ్చే రిజల్ట్ ఏంటి?
మన బిజినెస్కి ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ పడుతుంది. మనతో కలిసి యాక్టివ్గా పనిచేసే టీం ఉంటుంది. మనమే పర్సనల్గా ఎదుగుతాం, ఇంకా బెటర్ అవుతాం. ఇవన్నీ జరిగినప్పుడు సక్సెస్ కాకుండా వేరే ఆప్షన్ ఏముంటుంది? సో ఫైనల్గా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఇదే. మనం ఒక గుంపును కడుతున్నామా లేక ఒక టీంని నిర్మిస్తున్నామా? ఆలోచించండి, ఎందుకంటే ఆ సమాధానం మీదే మన సక్సెస్ ఆధారపడి ఉంటుంది.